కమిషనర్ నందన్ గారితో మీరు జరిపిన చర్చలు సఫలమా విఫలమా? కమిషనర్ గారికి చాలా క్లారిటీగా చెప్పాం. నెల్లూరు నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కార్మికులు 15 రోజుల నుంచి పనులు లేక ఇబ్బంది పెడుతున్నారు. మీరు కాంట్రాక్టర్లు లాభాలు వాళ్ళ జేబులు నింపేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళది రోజువారీ బ్రతుకు తెరువు సమస్య. ఈ రోజుకి ఆ రోజు పూట గడుపుకునేటటువంటి కుటుంబాలు ఇవి. కాబట్టి వీలైనంత త్వరగా దీన్ని పరిష్కరించండి. నగరంలో చెత్త పేరుకుపోయింది, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. అందుకని త్వరితగతిన పరిష్కరించమని కోరాం. ఒకటే అడిగాం, పైలట్ ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు, ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నారు. కాంట్రాక్టరు టెండరు లేకుండా చేయండి. ఏ ఎక్స్పెరిమెంట్ అయినా, ఏ పైలట్ ప్రాజెక్ట్ అయినా. ఇక్కడ మెన్ పవర్ ఉన్నారు, ఇక్కడ ఆల్రెడీ వర్కర్స్ ఉన్నారు, వీళ్ళతో చేయండి. అందులో వీళ్ళు ట్రైన్డ్ వర్కర్స్ కాబట్టి ఆ రకంగా చేయమన్నాం. అది మాట్లాడి చెప్పాలన్నారు. కాబట్టి ప్రస్తుతానికి చర్చలు విఫలము, సమ్మె యథాతథం. కమిషనర్ గారిని మేము కోరే విజ్ఞప్తి ఏంటంటే దీన్ని త్వరితగతిన చేసేదానికి ప్రయత్నించండి. ప్రజలు కార్మికులు ఇరువురు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సాచవేత ధోరణి, నాంచుడు ధోరణి, ఈ మొండి వైఖరి వద్దు. దయచేసి ఆలోచించండి. రాష్ట్రంలో ఎక్కడా లేనిది నెల్లూరులో మాత్రమే ఎందుకండి ఇది? నెల్లూరు నగర ప్రజల్ని, కార్మికుల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడతారు? అందుకని ప్రస్తుతానికి చర్చలు విఫలమయ్యాయి. కమిషనర్ గారు మాట్లాడుతూ అన్నారు, త్వరగా మాట్లాడి పరిష్కరిస్తారని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అట్లా కమిషనర్ గారు ఒక మాట చెప్పారు, నేను పిలుస్తున్నాను రావడం లేదు, పిలుస్తున్నాను రావడం లేదు. ఇది అవాస్తవం. మమ్మల్ని రాత్రి పిలిచారు, ఉదయం 6 గంటలకు రమ్మన్నారు, 5:30కే ఇక్కడ ఉన్నాం. కాబట్టి కమిషనర్ గారు రోజుకి 10 సార్లు పిలిచినా వస్తాం. సమస్య పరిష్కారం కావాలని ఏ కళతో ఎదురు చూస్తుంటే చర్చలకు పిలిస్తే ఎందుకు రాము? కాబట్టి త్వరితగతిన పరిష్కరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.